రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా నాగార మైనార్టీ గురుకులంలో తాజాగా ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. 33 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు రావడంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థులను ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నాగారం మైనార్టీ గురుకులంలో ఈ ఫుడ్ పాయిజన్ అయింది. 33 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం భోజనం తిన్నాక విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు చేసుకున్నారు. వెంటనే చికిత్స కోసం ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. గురుకుల విద్యాలయ సిబ్బంది ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇక నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మైనార్టీ గురుకులంలో మొత్తం 450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎప్పట్లాగే గురువారం మధ్యాహ్నం హాస్టల్లో భోజనం చేసిన విద్యార్థులు ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు. కడుపు నొప్పి, వాంతులు చేసుకున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం టిఫిన్లో బోండాలు తిన్నారని, ఫుడ్ డైజెస్ట్ కాకపోవడంతో ఇలా వాంతులు చేసుకున్నట్లుగా విద్యార్థులు చెప్తున్నారు. అయితే డాక్టర్లు కూడా ఆ బోండాలు డైజెస్ట్ కాకపోవడం వల్లే విద్యార్థులు అస్వస్థకు గురైనట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, మన పరిస్థితి నిలకడగానే ఉందన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీరిలో 33 మందిలో 9 మంది బాలికలకు తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక కొందరు ప్రభుత్వ దవాఖానలో ట్రీట్మెంట్ పొందుతుండగా మరికొందరు ప్రైవేటు ఆసుపత్రికి కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తం మీద విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి దవాఖానకు చేరుకొని విద్యార్థుల పరిస్థితులపై ఆరా తీశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసర మహాత్మా జ్యోతిబా పూలే బాలికల వసతి గృహంలో 5 విద్యార్థులకు ఎలుకలు కరిచి గాయపరిచిన ఘటన మరొక ముందే తాజాగా నాగారంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన కలిగిస్తోంది. మొత్తం మీద అధికారులు అప్రమత్తతే లోపించడం కారణమా, లేదా ఆ వార్డులో ఉన్నటువంటి ఆ వార్డెన్ లేదా ఆ సిబ్బంది నిర్లక్ష్యం కారణమా, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ దేవిక జైన్ అయ్యారు. దేవిక, అంటే ముందు ఒకసారి హాస్టల్లో ఏం జరిగింది, అసలు ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి హాస్టల్ సిబ్బంది ఒకసారి స్పందించారు, ఒకసారి చూద్దాం. మీరు కూడా రెస్ట్ తీసుకోండి, మీకు ఏమైనా కావాలంటే డాక్టర్ కూడా అని చెప్పారు. వీళ్ళు హ్యాండ్ డైజెషన్ ప్రాబ్లమే తప్ప ఫుడ్ పాయిజన్ అయితే కాదు. ఇన్ కేస్ ఫుడ్ పాయిజన్ అయితే మొత్తం ఓవరాల్ హెల్త్ ఎఫెక్ట్ కావాలి. ఇది కాలేదు. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది చికెన్ తీసుకున్నారు. వాళ్ళు ఇమీడియట్గా మా మెనూలో కూడా కొంచెం హెవీ ఫుడే ఉంది, ప్యాటర్న్ మెనూ అలాగే ఉంది. సో మళ్ళీ ఈవినింగ్ టైం ఇది తీసుకున్నారు, పప్పాయ తీసుకునేటప్పటికి పప్పాయ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు కదా. అట్లా వాళ్ళు కొంచెం హ్యాండ్ డైజెషన్ ప్రాబ్లం. నాగారం మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయింది. 33 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో ఆసుపత్రిలో చేరారు. స్థానికంగా ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ దేవిక జైన్ అయ్యారు. దేవిక, మరొకసారి గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటన కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగింది? ఎస్ రామ్దాస్, గురుకుల స్కూల్లో రోజుకో ఘటన వెలుగులోకి వస్తుందని చెప్పొచ్చు. అలాగే నిన్న తాజాగా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మైనార్టీ గురుకులం స్కూల్లో అంటే అందులో ఉన్న విద్యార్థులు 450 మంది విద్యార్థులు. అయితే ఎప్పటిలాగానే నిన్న మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత దాదాపుగా 33 మంది విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు, తీవ్ర కడుపు నొప్పితో అటు ఇటు అవుతున్న పరిస్థితిలో, మరీ దారుణంగా ప్రవర్తిస్తున్న పరిస్థితిలో ఒక్కసారిగా అక్కడున్న టీచర్లు ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 33 మంది విద్యార్థులు చేరగా ట్రీట్మెంట్ అందించుకుంటున్నారు. వారి పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ అందులో 9 మంది విద్యార్థులకు తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ, అలాగే ఎక్కువ వాంతులు అవ్వడంతో వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయి చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే అసలు ఎందుకు జరిగింది ఇలా 33 మంది విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పితో, వాంతులతో ఎందుకు అడ్మిట్ అయ్యారు అంటూ కూడా డాక్టర్లు ఆరాధియగా, టీచర్లు ఎవరైతే ఉన్నారో అంటే వారిని అడ్మిట్ చేయడానికి ఆసుపత్రికి తీసుకొచ్చిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యపు సమాధానం చెప్తూ డాక్టర్ల మీదనే దురుసుగా ప్రవర్తించడం అనేది కూడా డాక్టర్లు చెప్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అసలు ఎందుకు జరిగింది, వాళ్ళు ఏం తిన్నారు అంటూ ఆరాధీయగా పొద్దున బోండా తిన్నాము అంటే డాక్టర్లు కూడా పిల్లల్ని అడగడం జరిగింది. అసలు మీరు ఏం తిన్నారు, ఎవరైతే ఇప్పుడు కొంచెం కోలుకున్నారో విద్యార్థులు 33 మంది
వాళ్ళని అడగా మేము పొద్దున బోండా తిన్నాము, మధ్యాహ్నం చికెన్ తిన్నాం, స్నాక్స్ గా సాయంత్రం పూట బొప్పాయి తిన్నాము అంటూ విద్యార్థులు చెప్పడం జరిగింది. అందులో విద్యార్థులు కూడా గతంలో టీచర్లకి చెప్పడం జరిగింది, మాకు ఆహారం సరిగ్గా ఉండటం లేదు, కొంచెం చూడండి అంటూ చెప్పినా కూడా టీచర్లు పట్టించుకొని పరిస్థితి అంటూ కూడా అక్కడ విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. తాజాగా కూడా కొన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం, ఎక్కడికక్కడ గురుకులంలో ఒకవైపు ఆహారం సరిగ్గా ఉండటం లేదు, ఎలకలు కొరకడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయాలు కూడా తెలియాల్సింది. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా గురుకులంలో ఎలాంటి ఆహారం ఉంది ఏంటనేది కూడా పలు చోట్ల ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా దీని మీద దృష్టి సాధించాలి అంటూ కూడా ఒకవైపు తల్లిదండ్రులు అలాగే మరిన్ని ప్రభుత్వ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ మొరపెట్టుకుంటున్నప్పటికీ మాత్రాన ఈ తల్లిదండ్రులు మాత్రం ఎవరైతే 33 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం మా పిల్లలు ఈ రోజు ఈ విధంగా అవ్వడానికి గల కారణం టీచర్లే, గురుకులాలే అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి కూడా ఉండేటట్టుగా తెలుస్తుంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో వరుసగా తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థల్లో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవడం తరచుగా చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా నాగారం మైనార్టీ గురుకులంలో ఈ ఫుడ్ పాయిజన్ అయింది. 33 మంది విద్యార్థులకైతే కడుపు నొప్పి, వాంతులతో ఘట్కేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరిగిందనే కోణంలో వాళ్ళు ఆరా తీస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై దృష్టి సారించారు. అయితే ఇటీవలి కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా లేని ఫుడ్ పాయిజన్ ఘటనలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? తరచుగా తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఇటు ఉత్తర దక్షిణ తెలంగాణలో అన్ని చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, దీనిపై కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి సాధారణంగా. సో ఎందుకు జరుగుతున్నాయి? గురుకుల విద్యా సంస్థలు అలాగే రెసిడెన్షియల్ పాఠశాల, ముఖ్యంగా ప్రభుత్వానికి చెందిన గవర్నమెంట్ హాస్టల్స్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు చోటు చేసుకుంటుంది? అసలు ప్రభుత్వ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరూ గురుకులంలో బస చేసి భోజనం చేయాలని ఒక ప్రణాళిక కూడా రూపొందించారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ప్రభుత్వం దీనిపై ఏ రకంగా స్పందిస్తుంది, ఏ రకమైనటువంటి దర్యాప్తు చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే. మీరు కూడా రెస్ట్ తీసుకోండి, మీకు ఏమైనా కావాలంటే డాక్టర్ కూడా అని చెప్పారు. వీళ్ళు హ్యాండ్ డైజెషన్ ప్రాబ్లమే తప్ప ఫుడ్ పాయిజన్ అయితే కాదు. ఇన్ కేస్ ఫుడ్ పాయిజన్ అయితే మొత్తం ఓవరాల్ స్టెల్త్ ఎఫెక్ట్ కావాలి. ఇది కాలేదు. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది చికెన్ తీసుకున్నారు. వాళ్ళు ఇమీడియట్గా మా మెనూలో కూడా కొంచెం హెవీ ఫుడే ఉంది, ప్యాటర్న్ మెనూ అలాగే ఉంది. సో మళ్ళీ ఈవినింగ్ టైం ఇది తీసుకున్నారు, పప్పాయి తీసుకునేటప్పటికి పప్పాయి కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు కదా. అట్లా వాళ్ళు కొంచెం హ్యాండ్ డైజెషన్ ప్రాబ్లంలో ఫీల్ అయ్యారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.